మీ అందరికీ తెలుసు, జీవితం చాలా చిన్నది. దాని స్పాన్ ఎంతో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నిన్నే నిలబెట్టేసి నువ్వు ఎంతకాలం బతుకుతావు అంటే చెప్పగలవా? యు హ్యావ్ ఎనీ ఆన్సర్? నో ఆన్సర్. ఎందుకు? నాకు తెలియదు బ్రదర్. ఇది ఎంతలో కనబడతాను, అంతలోనే ఏమవుతాను, తప్పిమని మాయమైపోతాను. ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు అందరిదే అంతే అంతే. ఎవరి చరిత్ర చూసినా అంతే. ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. మనం ఊహించుకుంటాం అంతే. ఇంకా 70 ఏళ్ళు, ఇంకా 80 ఏళ్ళు, ఇంకా 100 ఏళ్ళు మన ఊహల్లో ఉంది. బట్ దేవుని నిర్ణయంలో ఎంత ఉందో మనకి తెలియదు. శక్తిమంతులు కూడా కొనుకోబడతారట, బలవంతులు కూడా ఏమవుతున్నారట, కొనుకోబడుతున్నారట. తరం వెంబడి తరం ఏమవుతుందట, గతించిపోతుందట. సో కాబట్టి మన చేతుల్లో లేని ఆయుష్కాలం. నిజంగా మనకు భయం భక్తి ఉంటే దీన్ని ఎలా వాడుకోవాలి అనే ఆలోచనలో ముందుకెళ్తాం. కానీ ఈ రోజు చాలా మంది చూడండి, కనీసం ఇంకోడిని బతకనివ్వట్లేదు కదా. వాళ్ళు బతకడం మాట పక్కన పెట్టండి, పక్కోడిని కూడా ఏం చేయనివ్వట్లేదు, బతకనివ్వట్లేదు. వీళ్ళు నేను ఎవరికి హాని చేయకూడదు, నా బతుకు నేను బతకాలి. ఇది మానవత్వం. దైవత్వం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను వలే నీ పొరుగువాడిని కూడా ఏం చేయి, ప్రేమించు. ఇది దైవత్వం. నేను బాగుండాలి, నాతో పాటు నా పొరుగువాడు కూడా బాగుండాలి. బతకనివ్వాలి. బతకనివ్వడం మాట పక్కన పెట్టి నాశనం చేస్తున్నారు. దగ్గరుండి జీవితాలు నాశనం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు సమాజంలో అబ్బో పెరిగిపోతున్నారు రోజు రోజుకి.